గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. స్ట్రాటజీ యూజ్ చేయొచ్చు. సో మన కష్టం అనేది కష్టపడాల్సిందే, గివ్ అప్ ఇవ్వద్దు అంతే. ఇది నాతో కాదురా బై అని చెప్పి కూర్చుంటే నడవదు కదా. నువ్వు వీడి దాకా వచ్చింది ఎందుకు? నువ్వు ట్రై చేయి, కష్టపడు, అది లాస్ అయినా పర్లేదు. నువ్వు కష్టపడ్డది గుర్తించి దేవుడు ఏదో ఒక రోజు ఇస్తాడు. సో మన లైఫ్లో ప్రతిదీ ఏదైనా సరే మన డెసిషన్ కష్టపడుతూనే ఉండాలి. ఫలితం అనేది సర్టెన్ టైంలో వస్తుంది. కానీ మనం అనుకున్న స్టబర్న్ ఉండాలి మన డెసిషన్ పైన. పక్కనోడు వద్దురే బై ఇది వద్దు అన్నప్పుడు సరేలే అని అనవద్దు. ట్రూ, మనం అనుకుంది చేస్తాలి, ఇతరునికి నిరూపించాలి అంతే. మా ఫ్యామిలీస్లో కూడా నన్ను చాలా మంది అన్నారు, ఎందుకు అవసరమా ఇవి, ఈ ఫీల్డ్లో మన దాంట్లో ఓడున్నాడు, ఇండస్ట్రీ అవసరమా అని చెప్పి. ఒకరు ఉంటేనే మనం పోవాలా. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ ఎట్లన్నా ఇది కూడా అంతే కదా. అంతే, అది అర్థం కాదు వీళ్ళకి, ఇప్పుడు అర్థం చేసుకుంటారు. లేదు 100% సక్సెస్ అవుతారు. సో గెస్ట్ల గురించి శ్రీముఖి గారి గురించి ఏం చెప్తారు? నవదీప్ గారు కానీ అజిత్ గారు. అసలు చెప్పాలంటే స్టార్ మాకి మస్తు దండం రా బాబోయ్. ఎందుకంటే కామనర్స్ అంటే నిజంగా కామనర్సే మంజుష. ఎందుకు చెప్పాలా, ఇప్పుడు మనము మన ఫ్యామిలీ సర్కిల్ ఉన్నోళ్ళు దోస్తులతోనే లొల్లి పడతాం, మళ్ళీ కలుస్తాం. ఇది ఎట్లా అంటే తెలియని వాళ్ళతోటి అలా పర్సనాలిటీతోని మాట్లాడాలి. ఇది ఒక డ్రిల్ లాగా మాకు. ఇప్పుడు స్కూల్ పిల్లలు ప్లే స్కూల్ ఎట్లా పంపిస్తాం పిల్లలకి, ఇది అట్లనే అనమాట. మనం ఫుల్ తెలివి ఎక్కువ ఉందని ఆలోచించొద్దు, కొన్ని నేర్చుకోవాలి లైఫ్లో. ప్రతిదీ లెర్నింగే మనకి. సో శ్రీముఖి గారు కూడా ప్రతిదీ కొన్ని టాస్క్ చెప్పినప్పుడు మనకు అర్థం కాదు. సో యూ కెన్ డూ ఇట్ అని చెప్పి మంచిగా పూజ చేసేది, మస్తు అందరినీ పూజ చేసేది, మస్తు నచ్చేది తెలుసా. లైక్ యాస సెట్ అయింది. సో అట్లా అన్నీ సెట్ అయిపోయినాయి. ఇక నవదీప్ గారు అయితే ఏదైనా టాస్క్ని ఆయన అట్లా చెప్తుండని అనుకుంటారు టీవీలో, కానీ మనలో ఉన్న అది తేవడానికి ఆయన ఎంత కష్టపడతాడో మాకే తెలుసు, చూసిన వాళ్ళం మేమే కాబట్టి. ఆయన వెరీ మంచి పాజిటివ్ పర్సన్ అబ్బా, చిల్ క్యాండిడేట్ తెలుసా. కాకపోతే నువ్వు ఏదైనా చేయాలని ఇంత దాకా వచ్చినప్పుడు చెయ్యనే మోటివేట్ చేస్తాడు. బిందు మాధవ్ గారిగా నన్ను వర్స్ట్ అని చెప్పారు కదా, బెస్ట్ ఎట్లయినా కావాలి. బిందు మాధవ్ గారు లైక్ బిగ్ బాస్ లో విన్నర్ అయినప్పుడు నా ప్రతి ఓటు ఆమెకే వేసిన తెలుసా. అమ్మాయిలు రావాలి అని చెప్పి ఉంటది కదా మనకు కూడా, అబ్బాయిలు రావాలి, ఇప్పుడు అబ్బాయిలే వస్తారు కదా అని చెప్పినా కూడా నేను 1-on-1 లో మస్తు సపోర్ట్ చేస్తారు తను కూడా. లైక్ ఒక అమ్మాయి జడ్జిగా ఉంది అంటే మనకు కూడా కొంచెం బలం వస్తుంది. యా, కంఫర్ట్ జోన్ వస్తుంది. అభిజిత్ గారు అయితే ఇక ప్రతిసారి అంతే, లైక్ ఐ లైక్ హిమ్. అంటే తన పైన కలవక ముందు మంచి రెస్పెక్ట్ ఉండే బిగ్ బాస్ లో చూసినప్పుడు, ఇక డైరెక్ట్ చూసినప్పుడు అయితే ఇంకా అభిజిత్ గారు మస్తు మంచోడు అబ్బా. ఇక్కడ ఏమనిపిస్తుంది అదే చెప్తాడు, అండ్ మంచి అనిపిస్తుంది. అండ్ ఈవెన్ నేను ప్రపోజ్ కూడా చేసిన. పెద్ద టాస్కే చేశారు అయితే. యా, సూపర్. అండ్ మంచి బెస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏంటి? సో నేను టాప్ 15 లో సెలెక్ట్ అయినప్పుడు అభిజిత్ గారిని కలిసి డాన్స్ చేసినాం. డాన్స్ ఆ రోజు ఇద్దరం సేమ్ మ్యాచింగ్ వేసుకున్నాం, మీరు చూసిరో లేదో. ఓకే, అలా కనెక్ట్ అయిపోయాం అనమాట. సో డాన్స్ వేసిన తర్వాత తనే వెళ్ళి నన్ను తీసుకొని కూర్చోబెడతాడు అనమాట సీట్లో. ఇక టైము ప్రకారంగా జరగాలి కాబట్టి 50 minutes ఉండాలి కాబట్టి, సో ఎడిటింగ్ లో ఉష్కాకి. అయ్యో ఎంత పని జరిగింది చూసారా. గట్టిగా అభిజిత్ గారి గురించి కూడా ఇక్కడ అనుకున్నట్టున్నారు. అలాగా మ్యాచ్ అన్ఎక్స్పెక్టెడ్, అలా డాన్స్ అన్ఎక్స్పెక్టెడ్, అలా కమింగ్ అన్ఎక్స్పెక్టెడ్ కదా. బెస్ట్ మెమరబుల్ మూమెంట్. చాలా మంచిగా అనిపిస్తుంది కదా, ఫీల్ ఉంటుంది, అది చెప్పనికే రాదు కానీ. అంతే, సూపర్. సో మీ డ్రీమ్స్ ఏంటి కల్కి? ఫ్యూచర్లో మీ డ్రీమ్ ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటున్నారు? నాకు ఫస్ట్ ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి, నా మెయిన్ డ్రీమ్ అదే. మనం కొన్ని ఇప్పుడు అంటే సపోర్ట్ చేస్తారు, తర్వాత మనుషులు ఉన్నట్టు ఉండరు ఇవాళ రేపు. కొన్నిసార్లు మనకంటూ మనకు స్పేస్ ఉండాలి, ఒక ధైర్యం ఉండాలి. అంటే మన సొంతంగా మనం సంపాదించుకున్న పైసలతోటి పైసలు వేస్ట్ చేయదు, ఫస్ట్ ఇల్లు కొనుక్కోవాలి. మనకంటూ ఒక స్టెబిలిటీ ప్లేస్ ఉన్న తర్వాత నువ్వు ఏమన్నా చెయ్యి, ఫస్ట్ నాకు కావాల్సింది ఇల్లు. దాని తర్వాత ఒక ప్లాన్ ఉంది ఏంటంటే, మంచి పైసలు ఉన్నప్పుడు ఒక ఆర్గనైజేషన్ రన్ చేయాలని ఉండే. సో దాని గురించి ఆలోచిస్తున్నా. లెట్స్ సీ, వర్కౌట్ అయితే చేసేస్తా. ఇంకా పైసలు డైట్ అయితే చేయలేం కదా, బట్ ఐ హ్యావ్ దట్ ప్లాన్. సూపర్. సో మరి ఓటింగ్ గురించి ఒక్కసారి రిక్వెస్ట్ పెడతారా? అందరికీ నమస్తే, నా పేరు కల్కి. నేను కూడా సాధారణ మామూలు కుటుంబం నుంచి వచ్చిన మీ తెలంగాణ బిడ్డని. సో మీరు కనుక నాకు ఓటేయాలంటే ఎందుకు వేయాలి అని క్వశ్చన్ వచ్చింది కదా. సో ఇప్పటివరకు టాస్కులు చూసిరు కదా, కున్న టాస్క్ ఆల్మోస్ట్ 40 minutes అయింది ఫ్రెండ్స్.
తెలుసా నా చెయ్యి అంతా ఇక గట్టిగా నమ్మైపోయింది, నరాలు పట్టేసినాయి, ఈ అమ్మాయి ఏమన్నా కానీ చెయ్యిరు కానీ అని చెప్పేసి లాస్ట్ టైం వర్స్ట్ ఇచ్చిర్రు. ఏంది పిల్ల డిఫెండ్ చేసుకుంటలేదు, ఏం చేస్తలేదు అనిపించింది కదా. అదే కొంచెం మనం ఏదైనా చూసినప్పుడు ఒక విషయాన్ని టాస్క్ అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. వన్స్ అలవాటు అయిన తర్వాత ఇచ్చి పడేస్తా అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ముందు ముందు టాస్క్ లో ఈ పిల్ల సూపర్ ఆడుతుంది అని అనిపించింది కదా. సో నాకు తెలిసి మైండ్ లో అవునవును అనిపించింది అని అనుకుంటున్నారా. సో అట్లనే అనిపించింది కదా. సో ఎమ్మటే మీరు ఏం చేయరు, మీ ఫోన్ తీసుకొని మీ ఇంట్లో అందరు ఫోన్లు తీసుకొని హాట్స్టార్ డౌన్లోడ్ చేయరు. కల్కి అని ఫస్టే ఉంటుంది, ఫస్ట్ రోజులో అమ్మవారి బొట్టు పెట్టుకొని టిక్ కొట్టేసి డన్ కొట్టేయండి. సో ఇట్లనే మీరు కూడా ఒక 10 మందికి స్టాలిన్ మూవీలాగా ఆ ముగ్గురికి మీ సపోర్ట్ ఉంటేనే నేను బిగ్ బాస్ హౌస్ లోకి పోతా, ఒక మంచి పేరుతోటి తీసుకొని వస్తా మీకు. సూపర్. ఎస్, నిజంగానే పాపం తన రిక్వెస్ట్ ని ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేయాలని కోరుకుంటున్నా. ఫైట్ చేసి సోలోగా తన కాళ్ళ మీద తను నిలబడి ఎలాంటి ఫ్యామిలీ సపోర్ట్ కానీ బయట సపోర్ట్ కానీ లేకుండా ఫినాన్షియల్గా కూడా తను ఎంత లోలో ఉన్నప్పటికీ కూడా నాకు సాధించాలి అన్న స్ట్రాంగ్గా తను ఒక యాజ్ ఎ ఉమెన్గా నిలబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా. సో కల్కి ఆల్ ద వెరీ బెస్ట్. సో మంచి నేమ్ రావాలి, మంచి ఫేమ్ రావాలి, సిల్వర్ స్క్రీన్ లో మేము అందరం చూడాలి, ఫిలిమ్స్ లో గుడ్ ఆపర్చునిటీస్ రావాలి, అన్నిటికన్నా ముఖ్యంగా మీరు ఫ్లాట్ కొనుక్కోవాలి. ఈ ఫ్రైడే అమ్మవారి మంచిగా కలిసి వచ్చింది చూడు. ట్రూ. సో 100% ఆ పొజిషన్ లో చూడాలి, మళ్ళీ మనం ఇలాగే కలవాలి. మా ఇంట్లోనే తిందాం, వండి పెడతా తప్పకుండా. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.